హలో అండి, ఐమ్ బ్యాక్ అగైన్. చెప్పాను కదండి, అస్సలు ఫీవర్ వచ్చి నోరు బాగాలేక ఏం తినాలనిపించక అసలు ఏం అర్థం కాలేదు ఏం తినాలో. అప్పుడు ఈ బ్యాచిలర్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంట, బట్ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇది నేను మీతో షేర్ చేయాలని వీడియో తీశాను. ఏం లేదండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకోండి. అండ్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి, అండ్ దీనికి పల్లీలు కూడా వేస్తే బాగుంటుందంట. సో ఇవన్నీ వేయించేసాక ఉప్పు, పసుపు, కొంచెం అన్నీ దూరగా వేయించిన తర్వాత అన్నం వేసేసి పెట్టేయండి, కలిపేసి పెట్టేయండి. అండ్ లాస్ట్లో కొంచెం 2 లెమన్ జ్యూసెస్ కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. అండ్ మసాలా ఆమ్లెట్ మనకు తెలిసిందే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా ఈయన కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాడు. అలా ఆమ్లెట్ వేసుకొని ఆ ప్లేట్లో రైస్ పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంది. చూసారా నా ఎక్స్ప్రెషన్? అది జెన్యున్ ఎక్స్ప్రెషన్ అండి, కానీ చాలా బాగుంది. మీకు కూడా ఇలా అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేసుకొని తినాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలా ఒకసారి అన్నము అంటే మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం నిమ్మకాయ లాస్ట్లో కొంచెం అలా వేసుకొని తింటే మాత్రం మీకు నోటికి తినాలనిపిస్తుంది. అంటే ఆ టేస్ట్ బాగుంటుంది యాక్చువల్గా. కొంచెం అంటే ఇది ఫ్రైడ్ రైస్ అని చెప్పలేము, లెమన్ రైస్ అని చెప్పలేము, రెండింటికి మధ్యలో ఉంది. బట్ టేస్ట్ చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను తిన్న తర్వాత మాత్రం నోటికి ఆ టేస్ట్ తెలిసి చాలా బాగుందండి. అంటే ఆ మినిట్లో కొంచెం హెల్దీగా, ఎనర్జీగా అనిపించింది. అంటే మనకి ఏం బాగాలేనప్పుడు తినము, కొంచెం ఫుడ్ అలా పడేసరికి హెల్దీగా అనిపించింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంది. అండ్ మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే ఏం లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ, టేక్ కేర్.